ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రాబోతున్నారా? రాజకీయ పార్టీని స్థాపించుకోబోతున్నారా? రాబోయే కాలంలో మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం లభించబోతుందా అని యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా, ముఖ్యంగా బీసీ సమాజం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు కూడా తెలంగాణలో ఒక బీసీ ఉద్యమమే ఒక కిరటంగా లేచింది. నిజంగా ఇది ఒక దిశగా వెళుతుందో ఏమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు తీన్మార్ మల్లన్న, ఆయన పేరులోనే ఉంది తీన్మార్ అంటే, నేను అనుకుంటాను ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అంటే ఈ మూడింటిని దెబ్బకొట్టి ఓడించి అధికారంలోకి వచ్చే ఒక బలమైనటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడు. మరి ఆ పేరు నిజంగానే ఈ మూడు పార్టీలను ధీటుగా గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా మరి ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకాలం ఎంతోమంది ఎన్నెన్నో సమయాల్లో ఎంతో కాలంలో మనం పోరాటం చేశాం. మనకు సరైనటువంటి నాయకుడు లేడని, సరైనటువంటి మీడియా లేదని, అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నాయని ఎదురు చూస్తున్నాం. కానీ ఒక గుండె ధైర్యం కలిగినటువంటి ఒక నాయకుడు యుద్ధం చేయడానికి రంగం మీదకి వచ్చినప్పుడు మన శక్తిని, మన డబ్బును, సమయాన్ని, ఓటు బ్యాంకును ధారపోసి అండగా నిలబడినప్పుడే మరి ఈ రాష్ట్రంలో ఒక మార్పు జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ సమాజాన్ని ఏకం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 78 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. బీసీ సమాజం ఓడిపోతూనే ఉంది, పోరాడుతూనే ఉన్నాం, ప్రజల తరఫున అడుగుతూనే ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ ప్రతి విషయంలో కూడా మనం ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ కూడా మనల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ వ్యవస్థలో బీసీ సమాజం ఒక్కటే. ఇటు రాజకీయ రిజర్వేషన్లు లేవు, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఎస్సీ ఎస్టీ మిత్రులకు